ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి సర్కార్ వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ తిరుపతిలో పార్టీ సమన్వయకర్త ఆధ్వర్యంలో ఉధృతంగా జరుగుతోంది. కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కోటి సంతకాల సేకరణలో రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి కూడా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మీద రాష్ట్రం మొత్తం కూడా ప్రజల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడుతుంది. నిరసనలు ఇప్పటికే రోడ్డుపైనెక్కి నిరసనలు కూడా చేపట్టింది. మరోపక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా నిరంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా గత కొన్ని రోజులుగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ సంతక సేకరణ కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. చెప్పండి, అసలు ఈ ప్రైవేట్ కాలేజీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో 15 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. పేద మధ్యతరగతి వరకు అనేక ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానివల్ల ప్రజలకు ఏం చెప్పాలంటే? పూర్తిగా వైద్యం అనేటటువంటిది ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే ప్రజలకు వైద్య రంగానికి సంబంధించినటువంటి సేవలు అందుకోవడంలో అయ్యేటటువంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కానీ ప్రైవేట్ హాస్పిటళ్ళకి కానీ ఏదైనా రోగం వచ్చి ప్రజలు పోతే అక్కడ వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చు ఏంటో నేను కొత్తగా చెప్పనవసరం లేదు. దీన్ని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాల్లోనూ ఒక ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే తక్కువ ఖర్చుకే వైద్యం అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించడానికి అయ్యేటటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు చాలా తక్కువ ఖర్చుకే వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా వీటిని ప్రైవేట్ పరం చేసేస్తామా అనేటప్పటికీ మొత్తం ప్లేటు ఫిరాయించినట్టుగా ఈ పరిస్థితులు అమాంతంగా మారిపోయి అందరి ద్రాక్షగా రాష్ట్ర ప్రజలకు ఇటు వైద్యం కానీ వైద్య విద్య కానీ తయారయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది మీరు ఎలా చూస్తారు? దీనికి ఏ విధమైన సపోర్ట్ మీరు ఇస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం అనేది ఒక రాజకీయ అవసరం కోసం చేసింది కాదు, వారు అనుభవం నుంచి నేర్చుకుంది. వైఎస్ కుటుంబానికి ప్రజలకు వైద్యం విద్యలో ఒక పెద్ద అనుబంధం ఉంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి వైద్యం చేయడం ద్వారా ఆ ప్రజలంతా సంతృప్తి పడ్డారు. భారతి గారి తండ్రి వైఎస్ మన ఈసీ గంగిరెడ్డి గారి నాయకత్వం, అదేవిధంగా వారి నాయకత్వంలో వెంకటప్ప మెమోరియల్స్, ఇవన్నీ చూసిన తర్వాత పేదలకు వైద్యం విద్య అందించడం అవసరము. రెండోది అనుభవం ఒకటి మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన జైతీ ఘోష్ కమిషన్ వేశారు. రాష్ట్రం రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని వారు ఇచ్చిన రిపోర్ట్ ఆశ్చర్యకరంగా గిట్టుబాటు ధర చెప్పలా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి సౌత్ ఇండియాలో విద్యా వైద్యం అనేది కమర్షియల్ అయింది. విద్యా వైద్యం కమర్షియల్ కావడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల సమస్య పరిష్కారం అయినప్పుడు కొనసాగుతాయని రిపోర్ట్, దాని కొనసాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యం ఫీజు రిమెంట్ తీసుకొచ్చాడు. దాని అనుభవం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. అంటే మెడికల్ కాలేజీల ఉద్యమం చాలా అవసరం. ఇది ప్రజలందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది. చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనేది కొనసాగుతుంది. ఈ నెలలో ఈ గవర్నర్కి ఈ కోటి సంతకాల సేకరణ తర్వాత గవర్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ఆపితే మంచిది. ప్రజల నుంచి మీకు మంచి స్పందన లభిస్తుంది. లేదంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. మీరు దాని నుంచి ఎదుర్కోక తప్పదంటున్నారు. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.